మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనగా ఏమిటి? క్రిస్మస్ అనగా ఏమిటి అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు పుట్టుకను మనం క్రిస్మస్గా జరుపుకుంటాం. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో పిలాతుతో యేసుక్రీస్తు మాట్లాడుతూ, పిలాతు యేసుక్రీస్తును ప్రశ్నించినప్పుడు, నీవు రాజువా అని ప్రశ్నించినప్పుడు, నీవన్నట్టే అని చెప్పి, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఎందు నిమిత్తమే లోకము వచ్చి తిని అన్న వాక్యాన్ని దేవుడు పిలాతుతో మాట్లాడాడు. అంటే సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని అంటే సత్యం అంటే ఏమిటి అన్న విషయాన్ని గమనించినట్లయితే, సత్యం అనగా దేవుని వాక్యమే సత్యము. ఈ సత్యవాక్యంలో పాత నిబంధన గ్రంథాలలో ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలు, ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, యేసుక్రీస్తు పుట్టుక గురించి ప్రవచనాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మత్తయి 1వ అధ్యాయము 23వ వచనంలో ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలు నెరవేరునంటూ ఇదంతయు జరిగిన వచనాన్ని మనం చూస్తాం. అంటే ఏదైతే ఈ సత్యవాక్యాన్ని నెరవేర్చుటకు దేవుడు లోకానికి వచ్చాడు. మరి లోకానికి రావడం వల్ల మనుషులకు ఏమి దొరుకుతుంది, మనుషులకు ఏమి దక్కుతుంది అని చూసినట్లయితే, లూకా 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. అంటే ఏమి నశించింది? మనుషులందరూ పాపం ద్వారా నశించిపోతున్నారు. వారిని రక్షించడానికి దేవుడు వారి కుమారులను తీర్చుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. అదే ప్రకారంగా లూకా 2వ అధ్యాయము 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిము, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. అంటే దేవుడు మనుషులందరికీ సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలరా, మరి గడిచిన సంవత్సరాలన్నీ మనం ఎన్నో క్రిస్మస్లు చూసుంటాం. కానీ ఇప్పుడు వచ్చే క్రిస్మస్ మరి మన జీవితాలలో సమాధానం తెచ్చే క్రిస్మస్ ఉందా లేదా అని మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఆ సమాధానం మన దాకా రావాలంటే మరి మనం ఏ విధంగా ఉండాలంటే, దేవునికి ఇష్టమైన మనుషులుగా మనం భూమి మీద బతికినప్పుడే ఆయన సమాధానం మనకు దక్కుతుంది. ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ దేవుని ఇచ్చే సమాధానం, ఆ కృప మీ అందరూ దక్కని కోరుకొంచు ఇచ్చి నేను ఆ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.